హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ కాలంలో ప్రతి ఒక్క రైతుకు ట్రాక్టర్ అనేది అవసరం. అయితే కొంతమంది డబ్బులున్న రైతులు ట్రాక్టర్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొంతమంది రైతులు అంత డబ్బులు లేక ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు అయితే తీసుకుంటున్నారు. దీన్ని క్యాచ్ చేసుకొని చాలా మంది మోసపూరితమైన వెబ్సైట్ను ప్రచురిస్తూ ఉన్నారు. అయితే పిఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో అనేక మోసపూరిత వెబ్సైట్లు అయితే నడుస్తున్నాయి. ఇప్పుడు అదే ట్రెండింగ్లో ఉంది. ట్రాక్టర్లు కొనడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఇస్తోందని అవి చెప్తూ ఉన్నాయి. అలాంటి వార్తలు నమ్మొద్దని పీబీఐ చెప్తూ ఉంది. ఇటీవల పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో ఓ వెబ్సైట్ తెరపైకైతే వచ్చింది. ట్రాక్టర్ల కొనుగోలుపై రైతులకు కేంద్ర ప్రభుత్వం 20% నుంచి 50% వరకు సబ్సిడీ ఇస్తుందని ఆ వెబ్సైట్ అయితే చెప్తోంది. ఇది నిజమే అనుకున్న రైతుల్లో చాలామంది ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలని ఆ వెబ్సైట్పై ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకుంటున్నారు. కానీ అది నిజం కాదని రైతులను మించే వెబ్సైట్ అని పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్లను కొంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతులకు సబ్సిడీ ఇస్తోందని పీఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ పేరుతో ఉన్న వెబ్సైట్ అయితే చెప్తోంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ప్రక్రియ ఉంది అంటూ కొత్త సమాచారం అయితే ఇస్తోంది. అలాగే ఈ పథకం కోసం అవసరమైన డాక్యుమెంట్లు, అర్హతలు ఇవి అంటూ వివరాలు కూడా ఇస్తూ ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. తాము ఇలాంటి పథకం ఏది ఇవ్వట్లేదని అయితే తెలిపింది. రైతులు ఆ మోసపూరిత ప్రకటన చూసి ఉచ్చులో పడొద్దని అయితే తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. రైతులు తమ వ్యక్తిగత వివరాల్ని ఆ మోసపూరిత వెబ్సైట్లో ఇవ్వొద్దని అయితే కోరుతూ ఉంది. కేంద్రం అధికారికంగా ఇచ్చిన ప్రకటనను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా తెలుసుకోవచ్చని ప్రభుత్వ మీడియా వెబ్సైట్ PIBలో ఉండే ఫ్యాక్ట్ చెక్ బృందం ట్విట్టర్లో అయితే ఈ పథకంపై స్పష్టత అయితే ఇచ్చింది. ఇలాంటి పథకాలేవి ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపింది. పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన వెబ్సైట్ ఫేక్ అని స్పష్టమైతే చేసింది. ఈ వెబ్సైట్ మోసపూరితమైందని, దీన్ని నమ్మొద్దని చెప్పింది. ఇలాంటి పథకాన్ని వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహించడం లేదని అయితే స్పష్టం చేసింది. ఇంతవరకు అప్లై చేసుకున్న రైతులను మరియు అప్లై చేసుకోబోయే రైతులైతే అప్రమత్తంగా ఉండండి. ఇది మీ దగ్గరలో ఉన్న రైతులకైతే చేరవేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.